కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో దారుణం, భరత్ నగర్ లో దారుణం. ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు ఇవ్వమన్నందుకు మహిళను మరొక మహిళ హత్య. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి నిరుద్యోగులందరూ వరంలా భావించాలని చెనగానే దయాకర్. కసంకోట మండలం బయ్యవరం గ్రామ రెవెన్యూ నెంబర్ 299 కొంత భూమిలో స్వీట్ షాప్ పెట్టుకుని ఉపాధి పొందుతూ నా కుటుంబాన్ని, నా భర్త కుటుంబాన్ని ఉన్నాడు. కానీ కొంతకాలంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని నానా ఇబ్బందులకు గురిచేస్తూ కక్ష సాధింపులకు రెవెన్యూ శాఖ లేనిపోని తప్పుడు కేసులు మాపై పెట్టి జీవన ఉపాధి పొందుతున్న మా షాపును కూల్చివేతకు దిగుతున్నారని గొల్లవిల్లి దుర్గా, వైఫ్ ఆఫ్ గొల్లవిల్లి బాబురావు అన్నారు. ఈ ఒత్తిడిలు తాళలేక నా భర్త గొల్లవిల్లి బాబురావు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. నేను, నా కుటుంబ సభ్యులు వెంటనే తీసుకుని హాస్పిటల్ కు తరలించి తగు చికిత్స అందిస్తున్నాం. కానీ ఆయనకు మానసికంగా మనోవేదనకు గురై చాలా ఇబ్బందులు పడుతూ నా కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు. ఇక దయచేసి గ్రామంలో ఉన్న పెద్దలు, కొందరు నాయకులు మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వారు తీరు మార్చుకోమని కోరుకుంటున్నారు. అనకాపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీను ప్రభుత్వ అధికారులకు ఎవరో నాయకులు కక్షపూరితంగానే చెప్తే ఆగమేఘాల మీద యాక్షన్ తీసుకుని నోటీసులు అంటించడం దానిపై సబబు కాదని, ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మన ప్రాంత వాసులు ఏ రోజు ఎరగని రాజకీయ పార్టీలు వేరైనా పార్టీలకు అతీతంగా మేం పనిచేస్తామని, అలాగే ప్రస్తుత నియోజకవర్గ రాజకీయ పెద్దలు ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ, పెద్దబాబు, రామ్కి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఈ సమస్యపై దృష్టి పెట్టి కుటుంబ పెద్దను ఆదుకుని కాపాడవలసిందిగా కోరుకుంటున్నారు. ఇక ప్రభుత్వ అధికారులు మీరందరినీ ఒకేలాగా చూడాలని, ఏ రోజు ఎవరికి శాశ్వతం కాదని అది గుర్తుపెట్టుకుని నడుచుకోవాలని, అలాగైతే గ్రామంలో 277 సర్వే నంబర్ పై చెరువు కబ్జాపై హైకోర్టు ఆర్డర్ ఉన్న అదుపులో ఉన్న ఆక్రమణలు తొలగించలేదని వాపోయారు. మరియు పార్లమెంట్ సభ్యులు రమేష్ గారికి నా యొక్క విన్నపములు. నేను బయ్యవరం గ్రామ ఎక్స్ సర్పంచ్ని, అనకాపల్లి ఎక్స్ మార్కెట్కి చైర్మన్గా నా పేరు గొల్లవిల్లి శ్రీనివాసరావు. మరి బయ్యవరం గ్రామంలో కేవలం నా వెనకాల తిరుగుతున్న ఒకే ఒక కారణంతో గొల్లవిల్లి బాబురావు అనే వ్యక్తి యొక్క ఆయన బతుకుతిని కోసం NH5 రోడ్డు పక్కన ఒక షెడ్ వేసుకొని స్వీట్ స్టాల్ పెట్టుకొని జీవనోపాధారం సాగిస్తున్నారు. ఆయనకి 2 చిన్న పిల్లలు. కేవలం నా వెనకాల తిరుగుతున్నాడు ఒకే ఒక ఉద్దేశంతో కక్ష సాధించే చర్యతో ఆ షెడ్ను కోల్చాలని కొద్దిమంది నాయకుల తప్పుడు ఫిర్యాదుల మేరకు అధికారులు ఇవాళ చర్యలు తీసుకుని రేపు ఉదయం పడగొడతానని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. పెద్దలందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తున్నాను. రాజకీయాల్లో మీకు తెలియదు కాదు, నేను కూడా గతంలో సుమారు 20 సంవత్సరాలు మీ వెనకాల సామాన్య కార్యకర్తగా మీ వెనకాల పనిచేశాను. అధికారం శాశ్వతం కాదు. ఆయన ఒకే ఒక తప్పు ఏంటంటే నా వెనకాల తిరగడమే ఆయన చేసిన తప్పు అయితే క్షమించవలసిందిగా కోరుకుంటూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆందోళనకు గురై ఆయన పురుగుల మందు 2 తాగి NTR హాస్పిటల్లో 5 రోజులు ఉన్నాడు. మళ్ళీ ఇంటికి తీసుకురాగానే 2వ నోటీస్ ఇస్తే మళ్ళీ నిద్ర మాత్రలు, BP మాత్రలు మింగేసి బెనర్జీ గారి హాస్పిటల్ నుంచి నిన్నే తీసుకొచ్చాం. మళ్ళీ అంటే 3వ నోటీస్ ఇచ్చి పడగొడతానని చెప్పేసి అధికారులు ఈ రకంగా ఆయన్ని మానసిక క్షోభకు గురి చేస్తూ ఆ భార్య బిడ్డల్ని నానా రకాలుగా ఇబ్బందులు పరిచేస్తున్నారు. ఈ అనకాపల్లి నియోజకవర్గ చరిత్రలో ఇటువంటి విధ్వంసకాండ ఎప్పుడూ లేదు కాబట్టి పెద్దలు మీ ఆధ్వర్యంలో ఇలాంటివి జరగకూడదని మేము కోరుకుంటున్నాం. పెద్ద మనసుతో దయచేసి దీనిలో మీరు కలుగు చేసుకొని వెంటనే నిలుపుదల చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మీకు వినయపూర్వకంగా కోరుకుంటూ గతంలో కూడా గత తెలుగుదేశం హయాంలో 277లో గౌరవ హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. అక్రమం కట్టిన ఇల్లులన్నీ కూడా పడగొట్టమని చెప్పేసి గౌరవ హైకోర్టు గారు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు పీలా గోవింద్ గారు స్వయంగా నాకు కానీ మాజీ మంత్రి అమర్నాథ్ గారికి ఫోన్ చేసి దీన్ని పరిశీలించవలసిందిగా, క్షమించవలసిందిగా కోరితే మేము ఎటువంటి ఉల్లంఘన కూడా పాల్పడకుండా వాళ్ళు ఈ రోజు కూడా స్టిల్ ఆ నివాసం ఉంటున్నారు ఇళ్లలోని. ఈ రోజు కూడా గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ కోల్చు వేసి యథావిధిగా చైర్మన్ నిర్మించవలసిన ఆర్డర్ ఈ రోజు కూడా ఉంది. కానీ మేము అధికారం 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది కూడా చేయలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అటున్నటువంటి పరిస్థితులు ఇటు రాకూడదని
ఇక్కడ ఈ సంస్కృతి ఇక్కడ కొనసాగకూడదనే ఉద్దేశంతోనే పిల్లా గోవింద్ గారు మరి శాసనసభ్యులు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులకు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు పోటీ చేస్తే ఒకటే చెప్పారు ఆయన, వాళ్ళే మరి గోవింద్ గారు ఫోన్ చేశారు కాబట్టి వదిలేండి ఇక్కడతోని, అప్పుడు ఏదో పెట్టాం కంప్లైంట్, ఆర్డర్ వచ్చింది వదిలేండి, ఇల్లు కట్టేసుకుని ఉన్నారు కదా, వాళ్ళు కూల్స్తే మనకేమొస్తుందని చెప్పేసి మనం అంటే అదే ఉన్నా. స్టిల్ ఈ రోజు కూడా మరి ఇదే ఆర్డర్ ఉంది. మరి ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు కూడా నేను ఒకటే విన్నవిస్తున్నాను, మీకు అధికార ఒత్తిడితో మీరు తప్పుడు ఫిర్యాదులు చేసి మరి డీటీ గారు ఇవాళ ఇన్ఛార్జ్ అయినప్పుడు కూడా ఆగా మేఘాల మీద సాగు బతుకుల మీద ఉన్న వ్యక్తికి మీరు నోటీసులు అంటించి ఆయన చంపేయడానికి మీరు ప్రయత్నం చేశారు. మీరు చెప్పాను, నేను గౌరవ శాసనసభ్యులు గౌరవ పెద్దబాబు గారికి మీరు వెళ్ళి మీరు చెప్పండి, పరిస్థితి చెప్పండి, ఆయన పరిస్థితి బాగోలేదు, మీరు చెప్తే వింటారని చెప్పినప్పుడు కూడా మీరు వినకుండా ఆయన పదే నోటీసులు ఇచ్చి వేధించి ఆయన చావుకి కారణం అవడానికి మీరు పరిష్కరించారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 277 మీరు గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉంది, మీరు పడగొట్టి అప్పుడు వేరే దాన్ని వెళ్ళండి. ఈ నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు లేవా, అక్రమం లేవా? ఓన్లీ బయ్యవరం గ్రామంలోనే ఒక 2 సెంట్లలోనే ఒక సామాన్య మానవుడు ఆక్రమించినటువంటి భూమి మీకు కనిపిస్తుందా? అధికారులు కూడా ఒక పక్షపాత ధోరణిలో కాకుండా మీకు పిల్లలు ఉన్నారు, ఆయన మానసిక శోభని మీరు కూడా అనిపిస్తారు. నిరంతరం కూడా మీరు పదే నోటీసులు ఇచ్చి ఆయన్ని నానా రకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు. ఆయన ఏదైనా జరిగితే దానికి చావు కారణం ఇక్కడే మేమందరం కూడా, నేను కూర్చుంటాను, నా శవాన్ని మీరు తీసుకెళ్లవలసి వస్తుంది ఇక్కడ ఏమైనా జరిగితే. ఇదే నా హెచ్చరికగా భావిస్తున్న అధికారులకు అందరికీ చెప్తున్నాం, మీరు తప్పుడు ఫిర్యాదు మిగతా అన్ని కూడా 277లో పడగొట్టి రండి, నేనే వికెట్ చేస్తాను. నేను ఈ సందర్భంగా రామకృష్ణ గారు కూడా ఒకటే సార్, పెద్దలు గౌరవనీయులు మీ హయాంలో ఇటువంటి మాయన మచ్చ మీకు అంటుకోకుండా మీరు దయచేసి పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించి ఆ కుటుంబాన్ని కాపాడవలసిందిగా వినయపూర్వకంగా నమస్కరిస్తూ పెద్దబాబు గారు కానీ రామకీ గారికి కానీ మరి నేను మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం, ఆ కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. అనకాపల్లి శాసనసభ్యులు పెద్దలు గురువారిలు కొంతాల రామకృష్ణ గారికి, పెద్దబాబు గారికి, మరి రామకీ గారికి, మరియు పార్లమెంట్ సభ్యులు రమేష్ గారికి నా యొక్క విన్నపములు. నేను బయ్యవరం గ్రామ ఎక్స్ సర్పంచ్ని, అనకాపల్లి ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నా పేరు గొల్లల శ్రీనివాసరావు. మరి బయ్యవరం గ్రామంలో కేవలం నా వెనకాల తిరుగుతున్న ఒకే ఒక కారణంతో గొల్లవల్లి బాబురావు అనే వ్యక్తి యొక్క మరి ఆయన బతుకుతిని కోసం NH5 రోడ్డు పక్కన ఒక షెడ్ వేసుకొని స్వీట్ స్టాల్ పెట్టుకొని జీవనోపాధారం సాగిస్తున్నారు. ఆయనకి 2 చిన్న పిల్లలు. కేవలం నా వెనకాల తిరుగుతున్నాడు ఒకే ఒక ఉద్దేశంతో కక్ష సాధించే చర్యతో మరి ఆ షెడ్ను కోల్చాలని కొద్దిమంది నాయకుల తప్పుడు ఫిర్యాదుల మేరకు అధికారులు ఇవాళ చర్యలు తీసుకుని రేపు ఉదయం పడగొడతానని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. పెద్దలందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తున్నాను, రాజకీయాల్లో మరి మీకు తెలియదు కాదు, నేను కూడా గతంలో సుమారు 20 సంవత్సరాలు మీ వెనకాల సామాన్య కార్యకర్తగా మీ వెనకాల పనిచేశాను. అధికారం శాశ్వతం కాదు. మరి ఆయన ఒకే ఒక తప్పు ఏంటంటే నా వెనకాల తిరగడం ఆయన చేసిన తప్పు అయితే క్షమించవలసిందిగా కోరుకుంటూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆందోళనకు గురై ఆయన పురుగుల మందు 2 తాగి NTR హాస్పిటల్లో 5 రోజులు ఉన్నాడు. మళ్ళీ ఇంటికి తీసుకురాగానే 2వ నోటీస్ ఇస్తే మళ్ళీ నిద్ర మాత్రలు BP మాత్రలు మింగేసి బెనర్జీ గారి హాస్పిటల్ నుంచి నిన్నే తీసుకొచ్చాం. మళ్ళీ అంటే 3వ నోటీస్ ఇచ్చి పడగొడతానని చెప్పేసి మరి అధికారులు ఈ రకంగా ఆయన్ని మానసిక శోభకు గురి చేస్తూ ఆ భార్యాబిడ్డల్ని నానా రకాలుగా ఇబ్బందులు పరిచేస్తున్నారు. మరి ఈ అనకాపల్లి నియోజకవర్గ చరిత్రలో ఇటువంటి విధ్వంసకాండ ఎప్పుడూ లేదు కాబట్టి పెద్దలు మీ ఆధ్వర్యంలో ఇలాంటివి జరగకూడదని మేము కోరుకుంటున్నాం. పెద్ద మనసుతో దయచేసి దీనిలో మీరు కలుగు చేసుకొని వెంటనే నిలుపుదల చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మీకు వినయపూర్వకంగా కోరుకుంటూ, మరి గతంలో కూడా గత తెలుగుదేశం హయాంలో 277లో మరి గౌరవ హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. అక్రమం కట్టిన ఇల్లులన్నీ కూడా పడగొట్టమని చెప్పేసి గౌరవ హైకోర్టు గారు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు పిల్లా గోవింద్ గారు స్వయంగా నాకు కానీ మరి మాజీ మంత్రి అమర్నాథ్ గారికి ఫోన్ చేసి మరి దీన్ని పరిశీలించవలసిందిగా క్షమించవలసిందిగా కోరితే మేము ఎటువంటి ఉల్లంఘన కూడా పాల్పడకుండా వాళ్ళు ఈ రోజు కూడా స్టిల్ ఆ నివాసం ఉంటున్నారు ఇళ్లలోని. ఈ రోజు కూడా గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ కోల్చు వేసి యథావిధిగా చైర్మన్ నిర్మించవలసిన ఆర్డర్ ఈ రోజు కూడా ఉంది. కానీ మరి మేము అధికారం 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది కూడా చేయలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ రాకూడదని
ఇక్కడ ఈ సంస్కృతి ఇక్కడ కొనసాగకూడదనే ఉద్దేశంతోనే పిల్లా గోవింద్ గారు మరి శాసనసభ్యులు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులకు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు పోటీ చేస్తే ఒకటే చెప్పారు ఆయన వాళ్ళే మరి గోవింద్ గారు ఫోన్ చేశారు కాబట్టి వదిలేండి ఇక్కడతోని అప్పుడు ఏదో పెట్టాం కంప్లైంట్ ఆర్డర్ వచ్చింది వదిలేండి ఇల్లు కట్టేసుకుని ఉన్నారు కదా వాళ్ళు కూల్స్తే మనకేమొస్తుందని చెప్పేసి మనం అంటే అదే ఉన్నా స్టిల్ ఈ రోజు కూడా మరి ఇదే ఆర్డర్ ఉంది మరి ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు కూడా నేను ఒకటే విన్నవిస్తున్నాను మీకు అధికార ఒత్తిడితో మీరు తప్పుడు ఫిర్యాదులు చేసి మరి డీటీ గారు ఇవాళ ఇన్ఛార్జ్ అయినప్పుడు కూడా ఆగా మేఘాల మీద చావు బతుకుల మీద ఉన్న వ్యక్తికి మీరు నోటీసులు అంటించి ఆయన చంపేయడానికి మీరు ప్రయత్నం చేశారు మీరు చెప్పాను నేను గౌరవ శాసనసభ్యులు గౌరవ పెద్దబాబు గారికి మీరు వెళ్ళి మీరు చెప్పండి పరిస్థితి చెప్పండి ఆయన పరిస్థితి బాగోలేదు మీరు చెప్తే వింటారని చెప్పినప్పుడు కూడా మీరు వినకుండా ఆయన పదే నోటీసులు ఇచ్చి వేధించి ఆయన చావుకి కారణం అవడానికి మీరు పరిష్కరించారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 277 మీరు గౌరవ హైకోర్టు ఇచ్చినట్టు ఆర్డర్ ఉంది మీరు పడగొట్టి అప్పుడు వేరే దాన్ని వెళ్ళండి ఈ నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు లేవా అక్రమం లేవా ఓన్లీ బయ్యవరం గ్రామంలోనే ఒక 2 సెంట్లలోనే ఒక సామాన్య మానవుడు ఆక్రమించినటువంటి భూమి మీకు కనిపిస్తుందా అధికారులు కూడా ఒక పక్షపాత ధోరణిలో కాకుండా మీకు పిల్లలు ఉన్నారు ఆయన మానసిక శోభని మీరు కూడా అనిపిస్తారు నిరంతరం కూడా మీరు పదే నోటీసులు ఇచ్చి ఆయన్ని నానా రకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు ఆయన ఏదైనా జరిగితే దానికి చావు కారణం ఇక్కడే మేమందరం కూడా నేను కూర్చుంటాను నా శవాన్ని మీరు తీసుకెళ్లవలసి వస్తుంది ఇక్కడ ఏమైనా జరిగితే ఇదే నా హెచ్చరికగా భావిస్తున్న అధికారులకు అందరికీ చెప్తున్నాం మీరు తప్పుడు ఫిర్యాదు మిగతా అన్ని కూడా 277లో పడగొట్టి రండి నేనే వికెట్ చేస్తాను నేను ఈ సందర్భంగా రామకృష్ణ గారు కూడా ఒకటే సార్ పెద్దలు గౌరవనీయులు మీ హయాంలో ఇటువంటి మాయన మచ్చ మీకు అంటుకోకుండా మీరు దయచేసి పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించి ఆ కుటుంబాన్ని కాపాడవలసిందిగా వినయపూర్వకంగా నమస్కరిస్తూ పెద్దబాబు గారు కానీ రామకీ గారికి కానీ మరి నేను మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం ఆ కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం బైవారి గ్రామం మా ఆయన గొలవిల బాబురండి అలాగే గొలవిల దుర్గా నేను 4 సంవత్సరాల నుంచి స్వీట్ షాప్ పెట్టుకున్నాం గ్రామ కంట్రోల్లో పెట్టుకున్నామండి ఇది కక్షాదింపుగా సాధించి ఇప్పుడు తీసేయాలని నోటీసులు ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి మేము ఈ షాప్ లేకపోతే కూలి పని చేసుకుని బతికేటోళ్ళం దీని మీద ఆధారపడి ఉన్నామండి మా పిల్లలు గట్టనా నా భర్త రాజకీయంలో తిరిగినా మేము ఇదిగా ఉన్నాము ఎప్పుడు రాజకీయాల్లో గట్ట రాలేదండి మా అందు దయించి మా పిల్లలు గట్టి షాప్ లేకపోతే మేము రోడ్డు మీదకి వచ్చేస్తాం మా ఆయన పరిస్థితి కూడా బాగాలేదు ఇలా ఆందోళన పెట్టేసుకొని అతను మందు గట్ట తాగేసాడండి షాప్ బతుకుల్లో ఉంటే హాస్పిటల్ నుంచి మొన్నే తీసుకొచ్చాం 10 కొంచెం మా అందు దయించి మాకు షాప్ ఉండేలా చేయండి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది ఇంటి బయట ఆరేసిన బట్టల విషయంలో 2 మహిళల మధ్యలో వాగ్వాదం జరిగింది బుజ్జి అనే మహిళ తమ్ముడు శంకర్ పై బటన్ చాక్తో మెడ కోసి హత్యాయత్నం చేశారు కమలమ్మ అనే మహిళా సోదరుడు నిందితుడు చాక్తో శంకర్ మెడ కోయడం పరిస్థితి విషమంగా ఉండడంతో చావు బతుకులో శంకర్ పరిస్థితి విషమంగా ఉంది గాంధీ ఆసుపత్రిలో తరలించారు ఇక పోలీసుల అదుపులో నిందితుడున్నారు నేను బట్టలు ఆరేసిన ఆమె పని నుంచి వచ్చింది 7 గంటలకి 7 గంటలకు వస్తే అక్క నీ ఇంటి ముందులేమో అరే పక్కన పక్క కాల్ రూమ్లో కాడ చింపులు పడ్డది సెల్ఫులు ఉన్నాయి ఆరేసిన అక్క తీసేస్తా అక్క అని నేనన్నా అయితే సార్ ఏం చేసింది అంటే తీస్తావా లంచదానా ఇది అదే అని గలీజ్ మాటలు తిట్టింది మా తమ్ముడు ఏం చేసిండు నేను రొట్టె చేసి వచ్చిన సార్ రొట్టె చేసి వస్తే మా అక్క తినలే కదా అని తోలుకుపోనికి వచ్చిండు వస్తే ఇంకా మా అక్కకి గలీజ్ మాట ఎందుకంటావు అక్క ఏమి చేసింది ఇంట్లో నుంచి బయట వెళ్తాను అక్క నువ్వే లాడ్జింగ్లో పనికి పోతావు అక్క అని మా తమ్ముడు అన్నాడు అనే వరకు ఏం చేసిందంటే ఇంకా ఏం చేసింది ఇంకా వాళ్ళకి ఫోన్ చేసింది వాళ్ళ తమ్ముళ్ళకి 2 తమ్ముళ్ళకి ఫోన్ చేసి ఇంకా ఏమన్నది తమ్మి నాకు కొడుతుంది మా అని ఫోన్ చేసి చెయ్యి కూడా లేపలేదు సార్ నేను ఇంకా బట్టలు ఆరేస్తున్నా తిట్టనే ఉంది అయితే మా తమ్ముడు ఇట్నే నిలబడ్డాను నా లెక్క నేను నిలబడ్డాడు ఇంకా పక్కన వచ్చిండు పొడిచిండు సార్ పొరసంగానే ఇంకా రక్తం మొత్తం మా యాదానికి వచ్చినట్టే వెళ్ళింది ఒక 2 నరాలు తెగిపోయింది సాగు బతుకులో ఉన్నాను మా తమ్ముడు నా పేరు బుజ్జి సార్ ఏ హాస్పిటల్ ఉన్నాడు గాంధీ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో పోతే పట్టలేదు సార్ 3 ఏళ్ళు పెట్టి మళ్ళీ అంబులెన్స్లో వేసుకోవాలి గొడవ పెట్టుకున్నాము పేరు ఏం పేరు కలమ్మ సార్ మా తమ్ముడి పేరు శంకర్ సార్ దేంతో పొడిచిండు అది చాకుతో పొడిచింది సార్ బటన్ చాకుతోటి జేబులో పెట్టుకొని వచ్చిండు సార్ జేబులో పెట్టుకొచ్చి ఇంకా వెనక నుంచి పొడిచింది సార్
పొడిస్తే 2 నరాలు తెగిపోయింది సార్. ఇంకా మా తమ్ముడు సాగు బతుకులో ఉన్నాడు సార్, అంతే. ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు ఇవ్వమన్నందుకు మహిళను మరొక మహిళ హత్య చేసింది. ఎల్బీ నగర్ శివగంగా కాలనీలో నరసింహ అనే గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటూ తెలిసిన వారికి వడ్డీలకు అప్పు ఇచ్చేది. కొన్ని రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన సరోజిని అనే మహిళను నరసింహ 20,000 అప్పు ఇచ్చింది. తీసుకున్న అప్పు కాలపరిమితి అయిపోవడంతో నరసింహ సరోజిని అప్పు తీర్చాలని ఒత్తిడి తీసుకువచ్చింది. సరోజిని ఇంటికి నరసింహ రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవలో ఆవేశంలో పక్కనే ఉన్న సుత్తితో నరసింహ ముఖంపై సరోజిని చితకబాదడంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందగా సరోజిని తమకేమీ తెలియనట్లుగా నరసింహ మెట్లపై నుండి పడిపోయిందంటూ కథ అల్లింది. స్థానికులకు ఈ విషయం తెలియడంతో మృతదేహాన్ని చూసిన స్థానికులు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సరోజిని తమపై శైలిలో విచారించగా అప్పు ఇవ్వమన్నందుకు ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, గొడవలో పక్కనే ఉన్న సుత్తితో నరసింహను తానే కొట్టానంటూ నిజం ఒప్పుకుంది. పోలీసులు సరోజిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి నిరుద్యోగులందరూ వరంలా భావించారని టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ కార్డు ప్రకటిస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ స్వాగతించాలని కోరారు. తెలుగు రాష్ట్రంలో గత 32 ఏళ్లుగా ఎక్కడా సాధ్యం కాని జాబ్ క్యాలెండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం చేస్తుందన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన రేవంత్ రెడ్డి నాయకత్వం, జాబ్ క్యాలెండర్ ప్రకటించిన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం. నిరుద్యోగుల ఐక్యత. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల తరబడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక, జాబ్ క్యాలెండర్ లేక, నిరీక్షణలో, ఆవేదనలో, ఆందోళన ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు భర్తీ కావాలి. ఎక్కడ కూడా పోరాటాలు అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు. పారదర్శకంగా యూపీఎస్సీ తరహాలో పోస్టులను భర్తీ చేయాలని ఒక జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయడం చాలా నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప వరంగా భావించాలని తెలంగాణ నిరుద్యోగులందరికీ కూడా కోరుతా ఉన్నాను. ప్రభుత్వం తీసుకున్న, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ ఆలోచనను 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత స్వాగతించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సంవత్సరాల తరబడి తెలుగు రాష్ట్రాల్లో 32 ఏళ్లుగా ఎక్కడ కూడా సాధ్యపడని జాబ్ క్యాలెండర్ ను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అనేది జాబ్ క్యాలెండర్ గా పరిష్కారం చూపి ఈరోజు ఆలోచన చేయడం ఇది చాలా గొప్ప విషయం. 10 ఏళ్ల కాలంలో జాబ్ క్యాలెండర్ కోసం యుద్దం చేస్తే, పోరాటం చేస్తే గత పాలకులు నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు కాబట్టి ఆ నిరుద్యోగుల కోసం అండగా ఉండి పోరాటం చేసి ఒక పోరాట యోధుడిగా, ఒక ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి నిరుద్యోగుల కష్టాలు, కన్నీళ్లను దగ్గర నుంచి చూసి ఈ నిరుద్యోగులకు పరిష్కార మార్గంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ తీసుకురావడం అనేది ఇది చాలా గొప్ప విషయం. దీన్ని అందరూ కూడా స్వాగతించాలి. తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలు దశ దిశ మారబోతా ఉంది. ఒకనాడు కేసీఆర్ హయాంలో తెలంగాణలో పుట్టడం ఒక పాపం అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో నిరుద్యోగ పుట్టడం ఇవాళ అదృష్టంగా భావించాలని కూడా కోరుతా ఉన్నాను. ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ 57 ఎకరాల్లో సంవత్సరానికి 10 లక్షల 20 లక్షల మందికి ఇవాళ సాంకేతిక రంగాల్లో, ఇండస్ట్రీ రంగాల్లో ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఒకవైపు జాబ్ క్యాలెండర్, ఒకవైపు మూతబడినటువంటి ఐటీఐల్ని తెరిచి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన. తెలంగాణలో నిరుద్యోగులకు ప్రత్యేక స్థానం లభించి, ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన ఇవాళ డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్గానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇలా ఈ 30 లక్షల మంది నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా అండగా ఉండాలి. కాంగ్రెస్ తీసుకునే పథకాలలో, కాంగ్రెస్ పార్టీని తీసుకునే నిర్ణయాల్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని కూడా పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఎదురుగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ
ఊరేగింపులో టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి జాబ్ క్యాలెండర్ వేయడం చేతకాలేదని మండిపడ్డారు. ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించలేదని, పేపర్లు లీకులు చేసి ప్రశ్నపత్రాలు అమ్ముకున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చాక ఓయూలో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. దానికి కేటీఆర్ వస్తారా అని సవాల్ విసిరారు. తిరుమలగిరి బొల్లారం పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన సర్పంచ్లను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ప్రభుత్వ పనితీరుకు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగపరచుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేశాకే, సర్పంచ్ల సమస్యలన్నీ పరిష్కరించాకే ఎన్నికలకు వెళ్లాలని సర్పంచ్ల సంఘ నేతల ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై ప్రభుత్వంలో మాట్లాడేందుకు వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించాలని ఆరోపించారు. అరెస్ట్ చేస్తారా? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు వెంటనే. జై తెలంగాణ. ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మరి కొత్తగా వచ్చినటువంటి పాలక మండళ్ళు ఈ సర్పంచుల యొక్క బిల్లులు ఎన్నిక చాలా మటుకు సతాయిస్తారు, చాలా మటుకు కూడా డబ్బులు ఇవ్వరు. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఏదైతే 2019, 24 గ్రామ పంచాయతీ పాలక మండలి ఉన్నారో వాళ్ళ యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. గడిచిన 8 నెలల నుంచి ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈరోజు గ్రామాలను ఏదైతే ఈ భారతదేశంలో ఎక్కువ అవార్డులను తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలను మళ్ళా పారిశుద్ధ్యం మొత్తం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒక్కటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ మా యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే భవిష్యత్తులో మా యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు సంఘీభావం ప్రకటించడానికి వచ్చినటువంటి పెద్దలు హరీష్ అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేల నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, చివరకు గవర్నర్ గారికి కూడా కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది. మరి ప్రభుత్వము ఏమాత్రం చలనం లేకుండా మా పెండింగ్ల మా యొక్క బిల్లుల విషయంలో జాప్యం వహిస్తూ ఉన్నది. మరి చాలా మంది సర్పంచులు వీళ్ళకి ఇంత ఇబ్బంది అయినా నగరంలో 14 పోలీస్ స్టేషన్లలో కలిపి దాదాపు 1800 మంది సర్పంచులను ఈరోజు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఏమడిగారు సర్పంచులు? మేము అప్పులు తెచ్చి, వడ్డీలకు తెచ్చి, సొంత డబ్బులు, భార్యా పిల్లల మీద బంగారం అమ్మి గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిన మా పెండింగ్ బిల్లులు చెల్లించమని ఇవాళ సర్పంచులు అడిగితే ఆ సర్పంచులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ సర్పంచులేమో బిల్లులు చెల్లించాలంటే ముఖ్యమంత్రి గారేమో సర్పంచులను బంధించాలంటుండ్రు. బిల్లులు చెల్లిస్తారా, సర్పంచులను బంధిస్తారా? ఇదేనా ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను బంధించడమే ప్రజాపాలన? మీ ప్రభుత్వం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో దారుణం, భరత్ నగర్ లో దారుణం. ఎల్బీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు ఇవ్వమన్నందుకు మహిళను మరొక మహిళ హత్య.
కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి నిరుద్యోగులందరూ వరంలా భావించాలని చెనగానే దయాకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.